చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించమని మీకు ప్రధానంగా తెలియజేస్తుంది. కాబట్టి కేంద్రాలు జరిగే విధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ విలాస ప్రోగ్రామ్కి మనకి సెకండ్ టైం ట్రైనింగ్ జిల్లా కూడా అన్ని జిల్లాలతో పాటుగా సక్సెస్ఫుల్గా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ మనం ఎంతవరకు వీళ్ళు నేర్చుకున్నారు అనేది ఈ యొక్క ఎగ్జామ్లోనే మనకు తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి సో మన రెగ్యులర్ మానిటరింగ్ అంటే ఈ వీక్లో ఏం చెప్పాలి అనేది కరెక్ట్గా మేము అన్ని కంప్లీట్ చేసుకొని ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాళ్ళు మనకు చెప్పినటువంటి ఏవైతే మనం దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ లిటరసీ అదేవిధంగా ఫంక్షనల్ లిటరసీని వాళ్ళ పెంపొందించి విజయవంతం చేయవలసిందిగా మీరందరూ కూడా క్లాస్ ఏదైతే మనకి ఇచ్చినటువంటి బుక్ ఉందో వాచకం ఆ వాచకాన్ని పూర్తిగా పాఠం రోజు ఒక పాఠం రోజు ఒక పాఠం తీసుకొని మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేయడం. అదేవిధంగా మన డిజిటల్ లిటరసీ ఉంది కాబట్టి డిజిటల్ మీడియాలు కూడా ఉన్నాయి కాబట్టి అవసరమైనప్పుడు ఇప్పుడు మనకు బుక్ ఉంది, బుక్లో ఉన్నటువంటి పాఠాలు వేరుగా ఉంటాయి, డిజిటల్ ఉన్నటువంటి పాఠాలు వేరుగా ఉంటాయి. బుక్లో ఉన్న పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మన బుక్ ద్వారా తీసుకొని వాళ్ళకి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనకు వీడియోస్ కూడా అవసరమైతే ఉపయోగించుకొని ఈ వీడియోస్లో ఉన్నటువంటి పాఠాల ద్వారా కూడా వీడియోస్ని మనకి యాప్లో మనకు వస్తాయి కాబట్టి ఆ వీడియోస్ ద్వారా ఉన్నటువంటి మనకు ఫోన్లో ఉన్నప్పుడు ఆ ఫోన్స్ని మనం ఉపయోగించుకున్నప్పుడు వీటిని మనం ఇస్తున్నాం కాబట్టి ఆ యాప్లో ఉన్నటువంటి పాఠాలు వీడియోస్ వాళ్ళకి చూపించి వాళ్ళని పాఠాలు నేర్పించడం అనేది పద్ధతి పుస్తకం మార్గం ద్వారా మనం నేర్పించడం. కాబట్టి మీరు రేపు ట్రైనింగ్ ఇవ్వండి, ఆ బుక్స్ ఎలా మనం బోధించాలా అనేది కూడా మనం చెప్తారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉల్లాస్ కార్యక్రమానికి వచ్చేటప్పటికి ట్రైనింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నాం మనము. అయినప్పటికీ మీకు అందరికీ కూడా తెలుసు ఇది చాలా డ్రై సబ్జెక్టు. మనం ఎంత అనుకున్నప్పటికీ కూడా ఫీల్డ్లో ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ దీని సక్సెస్ వచ్చేటప్పటికి పార్షియల్గానే జరుగుతూ వస్తుంది. 100% అన్నది మనం సాధించలేకపోతున్నాము. అటువంటి పరిస్థితుల్లో మనం అందరూ కోఆర్డినేషన్తో వర్క్ చేసి సాధించాల్సినటువంటి విషయము. అయితే పుస్తకాలు మెటీరియల్ ఇవన్నీ అందించినప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం అనేది ఆ 10 మంది ఆ సెంటర్లో రెగ్యులర్గా వచ్చి కూర్చోవడం మీదే డిపెండ్ అయి ఉంటుంది. అది ఎంతవరకు మనం తీసుకురాగలుగుతాము అన్నది మన ఏపీఎంస్ దీని మీద శ్రద్ధ పెట్టి అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఇది అవ్వదు. మనం ఊరికే ఎవరన్నా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు 10 మందిని కూర్చోబెట్టి అట్లేదో చేయొచ్చేమో కానీ ఇది సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లెర్నర్ని ఆ సెంటర్కి తీసుకొని వచ్చి కనీసం అరగంట అయినా ఆ సెంటర్లో కూర్చోబెడితేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇది మళ్ళీ ఎప్పటిలాగే మనం పేపర్ మీద ప్రోగ్రామ్ చేస్తాము, ఫీల్డ్లో ఏం జరగదు. అటువంటి పరిస్థితి లేకుండా మీరందరూ కూడా వాళ్ళని బాగా మోటివేట్ చేసి ఆ సెంటర్స్లో కూర్చోబెట్టినట్లయితే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి దాని మీద అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ప్రధానంగా మన వాలంటీర్ టీచర్స్ని కూడా వివోఎస్లో ఎందుకు పెట్టాము అంటే మనకి లెర్నర్స్ అందరూ కూడా ఎక్కువ మంది పొదుపు మహిళలే ఉన్నారు కాబట్టి వాళ్ళకి వివోఎస్కి సంబంధం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొని రావడం కానీ ఇదంతా చేయడంలో వాళ్ళైతే కనీసం కొంచెమైనా బాధ్యత తీసుకుంటామన్నటువంటి ఉద్దేశంతోనే మనం చేసాము. అయితే టార్గెట్ కూడా మనకి చిన్నదే, 9,000 టార్గెట్ అంటే మండలానికి 500 అట్లా ఉంది. పెద్ద ఎక్కువ టార్గెట్ కూడా కాదు. ఒక వివోకి ఒక 10 నుంచి 20 మంది వస్తున్నారు. ఒక వివోకి ఉన్న టార్గెట్ తక్కువ, మండలానికి ఉన్న టార్గెట్ తక్కువ. ఓవరాల్గా మన ప్రోగ్రామ్ టార్గెటే చిన్నది. 20,000 అంటే పెద్ద కష్టమేం కాదు. ప్రతి వివో కూడా మోటివేట్ చేసి అక్కడ ఉన్న సీసీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి మనము అందరూ ఇంకా విలేజ్ లెవెల్లో ఉన్న ఫంక్షనరీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినట్లయితే మనం సాధించవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఈ 20,000 టార్గెట్ ఎప్పటి వరకు టైం లైన్స్ ఇచ్చారు. మార్చి 19 అంటే 2 నెలలు లేదు, సరిగా 2 months కూడా ప్రోగ్రామ్ లేదు. రెగ్యులర్గా క్లాసులు జరిగితే తప్ప అవ్వదు. ఇది కనీసం 1/2 hour నుంచి 1 hour రోజు రెగ్యులర్గా వాళ్ళని కూర్చోబెడితేనే ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు, లేకపోతే లేదు. మనం అనుకున్నాం ఈ 3 రకాల లిటరసీస్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అవి వచ్చినట్లయితే మెయిన్గా మనకి పొదుపు దాంట్లో చూస్తూ ఉన్నాము. చాలా వివోస్ మీద కంప్లైంట్స్, ఆ తర్వాత సీసీస్ మీద కంప్లైంట్స్, ఇంకా రకరకాల ఇష్యూస్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మోటివేట్ చేసి సెంటర్లకు తీసుకొచ్చి చేసినట్లయితే బాగుంటుంది.
హోప్తోనే నేను ఉన్నాను.